నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ చాలా వొలటైల్గా ఉంది. ఇంట్రాడేలో చూస్తే చాలా వొలటైల్ ఉంది. ఫస్ట్ లోయర్ లెవెల్కి వెళ్ళింది, అక్కడి నుంచి హైయర్ లెవెల్కి వచ్చింది. మనం టెక్నికల్ చార్ట్ ఒకసారి చూద్దాం. సో దానికన్నా ముందుగా నిఫ్టీలో చూస్తే 168 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా మైనస్లోనే క్లోజ్ అయింది. ఒకటి ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని మైనస్లో ఉన్నా కానీ సెక్టోరియల్గా చూస్తే ఐటీ ఇండెక్స్ పాజిటివ్గా ఉండింది. దాని తర్వాత మిడ్ క్యాప్లో మంచి రికవరీ ఉంది ఈరోజు. మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 1.72% పెరిగింది ఇండెక్స్. బట్ ఓవరాల్గా లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో మనకి ప్రైస్ పెరిగిన స్టాక్స్ తీసుకుంటే అదానీ ఎంటర్ప్రైజెస్ బాగా పెరిగింది, 7% పెరిగింది. తర్వాత టెక్ మహేంద్ర, ఎస్సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా పెరిగితే. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో హిండాల్కో, టాటా మోటార్స్, ట్రెంట్, బిఈఎల్, విప్రో ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్లో ఉంది. 947 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 1913 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. గతంలో అనుకున్న లెవెల్స్ ఇవి, పెద్దగా మార్పులు ఏం లేవు. కాకపోతే మన కీ లెవెల్లో చిన్న మార్పు. 24065 మన కీ లెవెల్, ఈ బిగ్ బార్ హైయర్ సైడ్. సో ఇక్కడ మనం చూస్తే చాలా రోజుల నుంచి ఒక కన్సాలిడేషన్ అవుతా ఉంది నిఫ్టీ. మనం గతంలో కూడా అనుకున్నాం నిఫ్టీ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్, తర్వాత అమెరికన్ మార్కెట్స్ కొంత హాలిడే మూడ్లో ఉంటాయి. సో జనవరి 5th వరకు అనుకోండి, ఈ వీక్ అంతా కూడా హెవీ మూమెంటం ఉండకపోవచ్చు. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. దాంతోపాటుగా ఇంట్రాడే వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఒకసారి షార్ట్ టర్మ్ ఇంట్రాడే చార్ట్ చూస్తే మనకి క్లియర్గా ఈరోజు ఎలా మూవ్ అయిందో మనకు అర్థమవుతుంది. ఇది ఈరోజు చార్టు. ఓపెనింగ్ డౌన్, అప్ డౌన్, ఇట్లా చాలా వరకు మనకి ఇక్కడ చూస్తే ఇది ఈరోజు ఓపెనింగ్ అరౌండ్ 23,800 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డౌన్కి వెళ్ళిపోయింది అరౌండ్ 23,700 దగ్గర వరకు. అక్కడి నుంచి మళ్ళీ రికవరీ వచ్చి డే హైకి వెళ్ళింది 23,900 దాకా. తర్వాత మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది, క్లోజింగ్ వచ్చి డే లోస్కి దగ్గరలో క్లోజ్ అయింది. సో ఈ వొలటాలిటీ ఇంట్రాడేలో, ఇలాంటి వొలటాలిటీ రాబోయే రోజుల్లో కూడా ఉండొచ్చు, ఇంకా కొన్ని రోజుల వరకు. ఓవరాల్గా మనం పొజిషనల్గా చూసినప్పుడు మాత్రం ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు వన్ సైడ్ మార్కెట్ అనేది మనం కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే వన్ సైడ్ మార్కెట్ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా. సో ఐదర్ వే మనం ట్రేడ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తే మనం ఇప్పుడున్న లెవెల్ ప్రకారం ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 23,870, దాని తర్వాత 23,980, ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. దాని తర్వాత చూస్తే మనకి లోయర్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 23,540, దాన్ని క్రాస్ చేసి కిందకు వెళ్తే 23,300, అవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ మనం హైయర్ లెవెల్స్లో సెల్లింగ్, లోయర్ లెవెల్స్లో బయింగ్, ఇంట్రాడేలో చేసుకుంటే అవకాశం ఉంది. పొజిషనల్గా పెద్దగా మనకి ట్రేడ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా వొలటైల్ చూసాం ఈరోజు ఇంట్రాడేలో. సో మన ఆల్మోస్ట్ మన కీ లెవెల్ని టెస్ట్ చేసి ఇంకా కొంచెం పైకి కూడా వెళ్ళినట్టుంది. ఈరోజు 51,890 మన కీ లెవెల్, బట్ 51,980 వరకు కూడా హైయర్ సైడ్కి వెళ్ళింది. కాకపోతే అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ అయింది. సో ఇంట్రాడేలో చాలా వొలటైల్గా ఉండింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 51,330, తర్వాత 51,680, దెన్ 51,780, ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్కి వస్తే 51,025 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 50,550 ఆర్ 580 లెవెల్స్కి డౌన్ సైడ్కి రావచ్చు. లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసి ఇక్కడ కూడా మనకి పొజిషనల్ ట్రేడింగ్కి పెద్దగా ఆపర్చునిటీ కనపట్లేదు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇంట్రాడేలో మాత్రం హైయర్ లెవెల్లో సెల్లింగ్ అండ్ లోయర్ లెవెల్లో బయింగే వస్తూ ఉంది. ఆ లెవెల్స్ చూసి ఇంట్రాడే ట్రేడింగ్కి బాగా యూజ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం.
ఈ స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్ లో ఒక డీసెంట్ ర్యాలీ చూసాం మనం. సో ఇక్కడి నుంచి చూస్తే ఇది మనకి స్ట్రాంగ్ ర్యాలీ, ఈ ర్యాలీ తర్వాత ఇది కన్సాలిడేషన్. సో ఈ ఫేస్ మనకి కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ర్యాలీ తీసుకుంది. ర్యాలీ తర్వాత చాలా పెద్ద కన్సాలిడేషన్, ఇది చాలా రోజులు ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది. సో ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈరోజు అరౌండ్ 380 దగ్గర క్లోజ్ అయింది. ఇది హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 400ని టెస్ట్ చేయొచ్చు. 360 కన్నా కిందకి వస్తే మనకి కొంత వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్లో. అదర్వైజ్ అప్ మూమెంటం వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి 360 కన్నా కింద. సో లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడున్న లెవెల్లో ఎంట్రీ తీసుకునే కన్నా కూడా కొంత పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే మూమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. అయితే మనం ఈరోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఏదైతే ఉన్నాయి, ఇండియా సిమెంట్, తర్వాత బయోకాన్, తర్వాత కేసీ ఇంటర్నేషనల్ మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాము. దాని తర్వాత పాలసీ బజార్, ఈ 3 స్టాక్స్ చూద్దాం. ఇండియా సిమెంట్, తర్వాత బయోకాన్ అండ్ పాలసీ బజార్. సో ఈ 3 స్టాక్స్ కూడా మనం సెలెక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇవన్నీ కూడా బుల్లిష్ మొమెంటం ఉన్న స్టాక్స్. మొమెంటం స్ట్రాంగ్ ఉంది అండ్ స్ట్రెంగ్త్ ఉంది. సో ఈ మొమెంటం ఎలా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఏంటి, ఇవి క్యాండిల్ స్టిక్స్ ఏంటి, ప్యాటర్న్స్, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 6th December నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. డీటెయిల్స్ కోసం ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి బయోకాన్లో లాస్ట్ 4-5 days నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అయితే దీంట్లో ఇమ్మీడియట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొద్దు, కొంత పుల్ బ్యాక్ కోసం చూడాలి. సో స్టాక్ కొంత పుల్ బ్యాక్ ఇస్తే మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్, మనకి 355 నుంచి 358, ఒక 3 రూపీస్ జోన్ అది. సో ఈ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. 345 కన్నా కిందకి వెళ్తే వీక్నెస్, దాన్ని మన స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఒక స్వింగ్ హై, మనకి డబుల్ టైం టెస్ట్ అయిన హై ఇది. సో ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫలా టెస్ట్ చేసి మళ్ళీ సెకండ్ టెస్ట్ కూడా చేసింది. ఈ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేయొచ్చు. 380 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. వన్స్ ఇది బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 395 to 400 లెవెల్. సో బయోకాన్లో కూడా ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని లెవెల్స్ చూసి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పాలసీ బజార్, పీబీ ఫిన్టెక్. పాలసీ బజార్ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. ఇది కొంచెం ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా ఉంది. ప్యాటర్న్ బ్రేక్అవుట్ రావచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న మొమెంటం ప్రకారం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి చిన్న కన్సాలిడేషన్. సో ఇక్కడ కొంచెం బేసింగ్ ఫామ్ అయింది, కొంతవరకు మనకి ఇక్కడ ఈ బేస్ ఫామ్ అయింది. ఈ బేస్ ఫామ్ అయిన తర్వాత మూమెంటం వెళ్తుంది. అయితే ఒకటి ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఫర్దర్గా ఈ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ ఏదైతే ఉందో 2380 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్లో. అయితే ఒకటి దీంట్లో వీక్నెస్, ఈ ప్రీవియస్గా ఏదైతే లోస్ ఫామ్ అయినాయి 2030 ఆర్ 2010 ఆ లెవెల్స్ కొంత బేసింగ్ ఫామ్ అయిన లెవెల్స్. అండ్ మోర్ ఓవర్ మనకి 2040 దగ్గర 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అవి టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్. వాటిని బ్రేక్ చేస్తే కొంత వీక్నెస్ రావచ్చు. దాన్నే మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్స్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 2107 దగ్గర క్లోజ్ అయింది. ఏ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది పాలసీ బజార్. రేపటి వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్, నిఫ్టీ, బాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.